వెల్కమ్ టు పురాలోకల్. తమిళనాడులో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. తమిళనాడులో టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సినీ నటుడు విజయ్ రాబోయే ఎన్నికల్లో గెలుపు ధీమాతో ముందుకెళ్తున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి నిలబడుతున్నారు. బలమైన డీఎంకే, అన్నా డీఎంకే కూటమిలతో పోరుకు విజయ్ సిద్ధమయ్యారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రకటిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ప్రభావం గట్టిగా ఉండబోతోందని, ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో ఇప్పటి వరకు ఉన్న పార్టీలు సామాజిక వర్గాలను నమ్ముకొని పాములు కదిపాయి. కానీ విజయ్ అవేవీ పట్టించుకోకుండా యువత, మహిళల ఓట్లపై గట్టిగా దృష్టి పెట్టారు. ఆయన ఉపన్యాసాలకు, హామీలకు 25 ఏళ్లలోపు వారు ఎక్కువ ఆకర్షితులు అవుతుండడం కలిసొచ్చే విషయమనే చెప్పాలి. మహిళలకు ఏకంగా 13 హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెలవారీ సాయంగా 2500 రూపాయలు, అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పిల్లల్ని చదివిస్తే ఏటా 15,000, అమ్మాయిల పెళ్లికి 8 గ్రాముల బంగారం, చీర ఇచ్చే పథకాలను తీసుకొస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకే అవినీతి మితిమీరిందని విజయ్ పలుమార్లు విమర్శిస్తూనే 2 ప్రధాన కూటములకు ప్రత్యామ్నాయం తానేనని ప్రకటించారు. తమిళనాడులో ద్రావిడ విధానాలకే ఓటర్లు మొగ్గు చూపుతారని గుర్తించి పెరియార్, అంబేద్కర్, కామరాజర్ భావాలతో తన పార్టీ నడుస్తోందని ప్రతి సభలోనూ చెబుతున్నారు. లౌకికవాద సిద్ధాంతాల్ని కాపాడుతానని హామీ ఇచ్చారు.